హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నా ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి. అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కుటుంబానికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, అలానే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి, తిరుమల శనివారాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ పురటాసి మాసం గురించి తెలియదు. అయితే ఈ పురటాసి మాసంలోనే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి భూమిపై అవతరించిన మాసంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీతో ముగుస్తుంది. సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తిరుమల శనివారం రోజున స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఈసారి మనకి ఈ పురటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు వచ్చాయి. సెప్టెంబర్ 20వ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది. అలాగే సెప్టెంబర్ 27వ తేదీన 2వ తిరుమల శనివారం, అక్టోబర్ 4వ తేదీన 3వ తిరుమల శనివారం, ఇక చివరిగా అక్టోబర్ 11వ తేదీన 4వ తిరుమల శనివారం. తిరుమల శనివారాలు చేసుకోవాలి అనుకునేవారు పురటాసి మాసం రాకముందే ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీ సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతారు. మనం ఎప్పుడైనా సరే స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి, స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి. అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలిసి వస్తుంది. స్వామివారికి తులసి దళాలు మాల వేసినా మంచిది, తులసి దళాలతో అష్టోత్తర పూజ చేసుకున్నా చాలా మంచిది. అయితే శనివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు. కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా సన్నజాజి పూలు, గులాబీ పూలు, గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు. తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను పూజ గదిలో పెట్టుకొని స్వామివారిని పూజించవచ్చు. ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి. పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షంతలు సమర్పించి స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి ఒక అగరవత్తిని వెలిగించి ధూపం చూపించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది. అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమ నిండుగా పెట్టుకుంటే మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం. స్వామివారి అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ స్వామి అమ్మవార్ల ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. స్వామివారి దగ్గర పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కాళ్ళకి పసుపు రాసుకొని దుట్టిన బొట్టు పెట్టుకొని మెడకు గంధం పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిది. అలానే జడలో ఒక పువ్వు కూడా పెట్టుకోవాలి. నార్మల్గా పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నానండి. తిరుమల శనివారం రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మరో వీడియోలో షేర్ చేస్తానండి వివరంగా.
ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి, కాళ్లకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతి నిండా మట్టి గాజులు ధరించి నిండు ముత్తైదువులాగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించుకోవాలి. లేదా మట్టి ప్రమిదలైనా దీపారాధన చేయొచ్చు. పిండి ప్రమిదలు వెలిగించేవారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. దీపం ప్రమిదలకు కూడా గంధ కుంకుమ బొట్లు కూడా పెట్టి నూనెను వడ్డించి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఏకారతో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. అయితే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు. 5 ఒత్తులైనా వేసుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా 2 దీప ప్రమిదలు అయితే వెలిగించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది. లేదా అరటిపండు పెట్టుకున్నా సరిపోతుంది. వడపప్పు, పానకమైనా పెట్టొచ్చు. అయితే పిండి ప్రమిదలు 2 కానీ, లేకపోతే 5 కానీ, 7 కానీ, 9 కానీ, 11 ప్రమిదలను వెలిగించుకోవచ్చు. గోవిందనామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. గోవిందనామాలు చదవలేని వారు ఫోన్లో వినుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. లేదా ఓం నమో భాగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించుకుంటూ స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు అండి. తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోండి. అదేవిధంగా ఒక చిన్న కలశంలో నీళ్లు పోసి మీ పూజా గది ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించండి. ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే చాలా మంచిది. ముత్యాల హారతి ఇచ్చినా చాలా చాలా మంచిదండి. అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరిగా 3 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చాలా సులభంగా తిరుమల శనివారాల్లో స్వామివారి పూజను అయితే చేసుకోవచ్చండి. ఈ 4 తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ మామూలుగా స్వామివారి దగ్గర దీపం పెట్టి పూజ చేసినా చాలా మంచిది. స్వామివారి దగ్గర పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. తిరుమల శనివారాల్లో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మనకి ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన పైన ఎప్పుడూ ఉంటుంది. తిరుమల శనివారం రోజున స్వామి అమ్మవార్లని ఇద్దరిని కూడా పూజించండి. చాలా చాలా మంచిది. అమ్మవారిని కూడా తులసి ఆకులతో, అలానే మంగళకరమైన వస్తువులతో, పువ్వులతో, అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. స్వామివారి దగ్గర తాంబూలం పెట్టుకున్నా చాలా మంచిదండి. తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించినా చాలా మంచిదండి. తిరుమల శనివారాల్లో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా పురటాసి మాసం 4 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. 4 రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారం రోజునైనా నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. సంకల్పం తీసుకొని తిరుమల శనివారం రోజున స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు నేల మీదే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. తిరుమల శనివారం 4 రోజులు కూడా అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున మనం పూజ చేస్తూ ఉంటాం. అలానే తిరుమల శనివారాల రోజున స్వామివారిని పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.